నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సమయోచితమైన సహాయము కొరకు నీ పాద సన్నిధికి వస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మా ప్రియులు మరి పెద్దలు కట్టా వెంకన్న గారిని బట్టి, వారి సతీమణి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన సంతానం అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి పెద్ద కుమార్తె సీతారామలక్ష్మి గారిని బట్టి, వారి భర్త అంగర సుబ్బారావు గారిని బట్టి నాయన ప్రార్థిస్తున్నాం. అంగర సుబ్బారావు గారిని అలాగుని సీతారామలక్ష్మి గారిని ప్రేమించి వారికి అనుగ్రహించిన కుమారుడు అంగర శ్రీను, తనకిచ్చిన జీవిత భాగస్వామి కుమార్తె నాగలక్ష్మిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన సంతానమును బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే నాగలక్ష్మి యొక్క తల్లిదండ్రులు ప్రియులు సత్యనారాయణ గారిని బట్టి, పార్వతి గారిని బట్టి, ఈ ఉభయ కుటుంబాలను బట్టి వారికి ఇచ్చిన కుమారుడు శ్రీను, నాగలక్ష్మి ఈ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, కట్టా వెంకన్న గారికి మీరు ఇచ్చిన సంతానం అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క మరి పెద్ద కుమారుడు సుశ్రాణి గారిని బట్టి, వారికి ఇచ్చిన జీవిత భాగస్వామి చిన్న కుమారుడు త్రిమూర్తులు గారు, వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, అలాగే శ్రీలక్ష్మి గారు వారికి ఇచ్చిన కుటుంబం, చిన్న కుమార్తె వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, ఇలాగున కట్టా వెంకన్న గారి కుటుంబాన్ని అంతటిని బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగుని ఈ కుటుంబ రక్త సంబంధులైన మరి మా ప్రియులు కట్టా వెంకటేశ్వరరావు గారు, వారి యొక్క అన్నదమ్ములందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి వారి కుటుంబాలను బట్టి, వెంకటేశ్వరరావు గారు వారి కుటుంబాన్ని బట్టి, అలాగే రెడ్డమ్మ గారు వారి కుటుంబాన్ని బట్టి, సున్నారాయణ గారు వారి కుటుంబాన్ని బట్టి, సత్యనారాయణ గారు వారి కుటుంబాన్ని బట్టి, అలాగే వారికి ఇచ్చిన అక్క చెల్లెలను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాలన్నిటినీ నీ కృపలో, నీ దయలో అందరినీ మీరు నీ కరుణా కటాక్షములతో అందరినీ మీరు ఆశీర్వదించమని, దీవించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, అంగార సుబ్బారావు గారు, సీతారామలక్ష్మి గారు కుమారుడు శ్రీను, తనకిచ్చిన భార్య నాగలక్ష్మి ఈ కుటుంబాలను బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, వీరి ద్వారా మీరు నిర్మింపజేసిన ఈ నూతన గృహాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దీన్ని నిర్మించడానికి కావలసిన ఆర్థిక స్తోమతని మీరు ఇచ్చి, ఆలోచన జ్ఞానము మీరు అనుగ్రహించి, చక్కటి పనివారులను మీరు అనుగ్రహించి, ప్రతి అక్కర మీరు తీర్చి, ఒక మంచి గృహం కట్టుకోవడానికి మీరు జీవితాల్లో మీరు చూపిన ఈ కృప, ఈ మేలు అంతటిని బట్టి నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈరోజు దీన్ని మీ నామములో మీకు స్తుతి ఆరోపిస్తూ, మీ నామంలో దీన్ని ప్రతిష్ఠించడానికి మీరు ఇస్తున్న ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి విచ్చేసిన ఈ కుటుంబాల యొక్క రక్త సంబంధులు, బంధుమిత్రులు అందరినీ బట్టి, సంఘ పరిశుద్ధులను బట్టి నీ పాద సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, మీరు చేసిన ఉపకారమును బట్టి, మహోపకారమును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఈ సమయంలో మీ నూతన నిబంధన రక్తాన్ని ప్రోక్షించి ఈ గృహాన్ని మీరు పరిశుద్ధపరచండి. ప్రతి గదిని మీరు పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, ఇందులో నివసిస్తున్న ప్రియులకు ఆయుర ఆరోగ్య క్షేమ ఐశ్వర్యాలతో, సుఖశాంతులతో కుటుంబాలను మీరు దీవించి మీరు ఆశీర్వదించమని, నీ కృపలో వర్ధిల్లింపచేయమని
నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు నీ నామమునికి ఆరోపించుకుంటూ యేసు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. మనకెన్నో వాగ్దానములిచ్చి మనమనుభవించితిమి. ఘనత మహిమ ప్రభావం ప్రభువుకి. హల్లెలూయా, ఆమేన్. ఘనత మహిమ ప్రభావము ప్రభువుకి. హల్లెలూయా, ఆమేన్. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. దయవుంచి ఈ వాక్య భాగాన్ని మరి మన ప్రియులు రామకృష్ణ గారు చదివి వినిపిస్తారు. చదువుకుందాం. మీరేమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. దేవుని వాక్యం మనకి ఈ సత్యాన్ని నేర్పుతుంది. ఏమి నేర్పిస్తుందంటే, మీరు ఏమి చేసినాను భూమి మీద ఏ పనైనా చేయనివ్వండి. అది వివాహం కావచ్చు, లేకపోతే ఒక నూతన గృహప్రవేశ కార్యక్రమం కావచ్చు, ఒక శంకుస్థాపన కార్యక్రమం కావచ్చు, లేదా ఒక నూతన వ్యాపార ప్రారంభోత్సవం కావచ్చు, లేక ఏదైనా ఒక షాప్ ఓపెనింగ్ కావచ్చు. అసలు ఆ భూమి మీద మీరు ఏ పని చేసినా ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తం ఆయన పేరట చేయుడి అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. యేసు ప్రభు నామములోనే ఎందుకు చెయ్యాలి అంటే, దేవుని వాక్యం మళ్ళీ దానికి చక్కటి జవాబిస్తుంది. ఇదే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. దయవుంచి ఈ మాట మోహన్ రావు గారు అంటే వారు చదివి వినిపిస్తారు. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. పిల్లరా, ఈ మాట గమనించండి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఈ మాటకు అర్థం ఏమిటంటే, దేవుణ్ణి ఏ మానవుడు కూడా చూడలేడు, చూస్తే బ్రతకడు. అంత మహిమలో దేవుడున్నాడు, భీకరమైన మహిమలో దేవుడున్నాడు. దేవుడు మహిమలో ఉన్నాడు. భూమి మీద దిగొస్తే
ఏ మానవుడు కూడా దేవుని చూసి ఏ మానవుడు బ్రతకడు, అంత మహిమలో ఉన్నాడు. అయితే ఆ దేవుడెవరో మనకు తెలియచేయడానికి దేవుని కుమారుడైన యేసు ప్రభువారు దేవుని యొద్ద నుండి మానవ జాతికి దేవుడెవరో తెలియచేయడానికి శరీరమును దాల్చి ఈ లోకానికి వచ్చాడు. దేవుని దగ్గర నుండి శరీరమును దాల్చి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మనందరం కూడా శరీరాల్లో ఉన్నాం, రక్తమాంసములు కలిగి ఉన్నాం మనం. కనుక రక్తమాంసములు కలిగిన ఈ మానవ జాతికి దేవుడు ఎవరు తెలియాలంటే దేవుడు కూడా రక్తమాంసములు రావాలి. అప్పుడు రక్తమాంసములు ధరించుకుని వచ్చాడు కనుక అప్పుడు ఆయన శరీరం ముందు మానవ జాతికి ఏం చూపిస్తున్నాడంటే దేవుని తత్వాన్ని, యొక్క సంపూర్ణ తత్వాన్ని. దేవుడు సంపూర్ణుడు కనుక దేవుడు సంపూర్ణ కనుక ఆ సంపూర్ణ దైవత్వాన్ని యేసు ప్రభు తన శరీరం ముందు చూపించాడు. అది మనం గ్రహించాలి. అందుకే యేసు ప్రభు లోకానికి నేను వెలుగై ఉన్నానని చెప్పారు. వెలుగంటే జ్ఞానం. కనుక దేవుడు అనంత జ్ఞానవంతుడు. ఈ సృష్టిని అంతటిని చేసి అనంత జ్ఞానంతో సృష్టిని చేసి దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడు అనంత జ్ఞాని. అంచేత యేసు ప్రభు వారు దేవుని జ్ఞానమై ఉన్నాడు. అందుకే వెలుగని కూడా ఆయన పిలుస్తాం. వెలుగంటే జ్ఞానం అని అర్థం. కనుక దేవుని తత్వం ఏమిటని ఆలోచన చేస్తే దేవుడు అనేవాడు మొట్టమొదట పరిశుద్ధుడు. దేవుడు ఎవరండి? అదే తత్వం ప్రభు శరీరం ముందు కనపడుతుంది మనకి. కన్యక గర్భం ద్వారా పరిశుద్ధుడిగా అవతరించాడు భూమి మీద. అందుకు ఆయనలో పాపం అనేది కనిపించదు. అందుకే అందరూ కూడా మరణించి సమాధికి దాసులయ్యారు, కానీ యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచారు. ఆయన శరీరం కుళ్ళలేదు, ఆయన సమాధిలో లేడు. అందరూ మరణించి సమాధికి దాసులయ్యారు, కానీ యేసు ప్రభు అలా దాసుడు కాలేదు. మరణానికి దాసుడు కాలేదు, సమాధికి దాసుడు కాలేదు. అందుకే ఆయన పరిశుద్ధుడు అని ఆయన శరీరమందు, ఆయన అవతారమందు లోకానికి రుజువు చేశాడు. ఎంతో స్పష్టంగా రుజువు చేశాడు. అంచేత మళ్ళీ ఆయన మరణాన్ని జయించి మళ్ళీ తిరిగి లేచి దేవుని దగ్గరకు వెళ్ళిపోయాడు. పైనుంచి వచ్చాడు, మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. అంచేతే ఆ నామంలో ప్రార్థించాలి. అప్పుడు ప్రార్థన దేవుని సన్నిధికి చేరుకుంటుంది. యేసు ప్రభు ద్వారా చేయమనడే పని చేసిన అంటే ప్రార్థన ఆయన ద్వారా తండ్రి దగ్గరికి చేరుకుంటుంది. యేసు ప్రభు ఓ మాట అన్నారు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడో తండ్రి యొద్దకు రాడు అని. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆ మాట చెప్పారు. అలాగే మన ప్రార్థన కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే 1 పేతురు 2:5 మాట చెప్పారు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించటకంటాడు. అంటే ప్రార్థన వెళ్ళాలన్నా తండ్రి దగ్గరికి యేసుక్రీస్తు ద్వారానే వెళ్ళాలి. తర్వాత మనం ఈ లోకంలో ప్రార్థన చేసి దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా యేసు ప్రభు ద్వారానే వెళ్ళాలి. అంత స్పష్టంగా దేవుని వాక్యం మాట్లాడుతుంది. నేనే మార్గం అన్నాడు. మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలన్నా ఆయన, తండ్రి దగ్గరికి వెళ్ళాలన్నా ఆయన ద్వారానే వెళ్ళాలి. మన ప్రార్థన వెళ్ళాలన్నా ఆయన ద్వారానే వెళ్ళాలి. అపొస్తలుడైన పేతురు ఆ మాట చెప్పాడు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు. బలులు అంటే ప్రార్థనలన్నీ, ఆత్మ సంబంధమైన ప్రార్థనలు అంటే హృదయంలోంచి చేసే ప్రార్థనలన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే యేసు ప్రభుని ద్వారానే వెళ్తాయి. అందుకే ఓ మానవులారా, మీరు భూమి మీద ఏ శుభకార్యం చేసినా, అది ఏ కార్యం చేసినా నా కుమారుని నామములో చేయండి అని స్పష్టంగా దేవుడు మానవ జాతికి ఈ విషయాలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంచేతనే ఈరోజు ఈ గృహాన్ని ప్రభు నామములో దీన్ని ప్రతిష్ఠించి దేవునికి అప్పగించాలని మనందరం ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో, మరణాన్ని జయించి తిరిగి లేచిన బలవంతుడైన దేవుని సన్నిధిలో దీన్ని ప్రార్థన చేసి దీన్ని ప్రారంభిస్తున్నాం. ఆ నామంలో దీన్ని దేవునికి దీన్ని
ప్రతిష్ట చేస్తున్నాం. అందుకని ఆయన దేవుడు కనుక ఆ నామములో మనం ప్రార్థన చేయాలి. ఈ విషయాన్ని అందరూ స్పష్టంగా గుర్తిందాం. ఇంకొక మాట చదువుకుందాం. నాతో పాటు అందరూ చెప్పండి. 136వ కీర్తన అందరూ తీసుకోండి. 136వ కీర్తన నేను చదువుతాను, మీరు చక్కగా ఆయన కృప నిరంతరం ఉందని మీరు అందరూ చెప్పాలి. 136వ కీర్తన మొదటి మాట నేను చదువుతాను, లాస్ట్లో ఆయన కృప నిరంతరం ఉందని మీరు చదవాలి. యెహోవా దయాళుడు అనను, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువులో ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు. పగటి నీలుటకు ఆయన సూర్యుని చేసెను. రాత్రి నీలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. మంచిది. ఈ వాక్య భాగం దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. మంచిది. ప్రార్థన చేసుకుని మనం గృహాన్ని ప్రతిష్ఠించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన కన్న తండ్రి, ఆకాశము నుండి సజీవుడువైన, బలవంతుడువైన, పరిశుద్ధుడువైన ఈ కార్యాన్ని మీరు చూస్తున్నారు. ప్రతి కార్యము యేసుక్రీస్తు ప్రభు నామములో చేయమని మీరు మాకు చెప్పారు. కనుక ఈ సమయంలో అంగారు సుబ్బారావు గారిని బట్టి, వారి సతీమణి మా సోదరి సీతారామలక్ష్మి గారిని బట్టి, వారి కుమారుడు శ్రీను, తనకిచ్చిన జీవిత భాగస్వామి నాగలక్ష్మి, ఈ కుటుంబాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ సమయంలో వారి చేత మీరు నూతనంగా నిర్మింపజేసిన ఈ నూతన గృహాన్ని బట్టి నీకు స్తుతులు ఆరోపించుకుంటున్నాం. భూమి మీద మానవుడు ఒక పని చేయాలంటే నీ కృప ఉండాలి. నీ దయ, నీ కృప, నీ ఆలోచన, ఆరోగ్యము, నీ సంకల్పం ఇవన్నీ ఉండాలి. ఉంటేనే ఆ పని ముందుకు వెళుతుంది. నిన్ను ఎరిగినా ఎరగకపోయినా నువ్వు కృపను చూపే దేవుడవు. కనుక ఈ సమయంలో నిన్ను ఎరిగిన కుటుంబాలు ఉన్నాయి. కనుక ఈ చక్కటి గృహాన్ని కట్టుకోవడానికి వీరి జీవితాల్లో కృపను చూపావు, హస్తాలను బలపరిచావు, కావలసిన ప్రతి అక్కర మీరు తీర్చారు. ఈ మంచి గృహాన్ని కట్టుకోవడానికి కృపను చూపారు. కనుక ఈరోజు మీ నామములో దీన్ని ప్రార్థించి ప్రతిష్ఠ చేస్తున్నాం. మాకంటే ముందుగా మీరొచ్చి ఈ గృహములో మీరు ప్రవేశించి ఈ గృహములో నివసిస్తున్న ఈ ప్రియులకు ఆయుర, ఆరోగ్య, క్షేమ, ఐశ్వర్యములిచ్చి సుఖశాంతులతో వీరిని ఆశీర్వదించమని, ఈ గృహాన్ని మీరు పవిత్రపరచమని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ, మరి ప్రత్యేకమైన సమయంలో ఈ కుటుంబాల యొక్క రక్త సంబంధులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన దైవజనులను, వచ్చిన సంఘ పరిశుద్ధులను, బంధుమిత్రులందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో, అనగా త్రియేక దేవుని యాకనామమైన యేసు నామములో ఈ నూతన గృహాన్ని ప్రతిష్ఠించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము
ప్రభు చేసిన మేలులన్నిటినీ అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. లూకాసు వార్త అండి, లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. ఈ వాక్య భాగాన్ని మన ప్రియులు సత్యనారాయణ గారు చదివినిపిస్తారు. కట్టా సత్యనారాయణ గారు. వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. చాలు లేదా యేసు ప్రభువుని మన ఇంట చేర్చుకోవాలి. మార్త అనే ఒక స్త్రీ ఏం చేసిందంటే యేసు ప్రభుని తన ఇంట చేర్చుకుంది. అలాగున యేసు ప్రభు వారిని మన హృదయాల్లో చేర్చుకోవాలి, మన ఇంట్లో చేర్చుకోవాలి ప్రభువుని. ఆయన చేర్చుకున్నది ద్వారా మానవుడికి కలిగిన ప్రయోజనాలు, మానవుడికి కలిగిన దీవెనలు, ఆశీర్వాదములు ఏమిటంటే, మార్త ఎప్పుడైతే యేసు ప్రభువు తన ఇంట చేర్చుకుందో చనిపోయిన అతని సోదరుడు లాజరుని దేవుడు లేపాడు. మీకు అర్థమవుతుందా? లాజరు చనిపోయాడు. ఆ మార్త సోదరుడు ఆ లాజరు అనే వ్యక్తి యేసు ప్రభు వారిని తమ ఇంట చేర్చుకున్న ద్వారా దేవుడు వెళ్ళి లాజరును బ్రతికించాడు. చనిపోయిన లాజరుని బ్రతికించాడు. అలాగున యేసు ప్రభు వారిని మన హృదయంలో చేర్చుకున్న ద్వారా పాపముల చేత, అపరాధముల చేత చనిపోయిన మన ఆత్మ బ్రతుకుతుంది. యేసు ప్రభుని ద్వారా మాత్రమే బ్రతుకుతుంది. కారణం ఏమిటంటే, పాపముల చేత, అపరాధముల చేత మానవుడు దేవుని దృష్టిలో చనిపోయిన వాడు. అంటే మానవుడు దేవుని దృష్టికి దూరస్తుడైపోయాడు. అయితే యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్నడం ద్వారా, అంటే పాపముల చేత, అపరాధముల చేత ఆత్మ చనిపోయింది. ఇప్పుడు పాపములు, అపరాధములు తీసేయాలంటే పరిశుద్ధుని రక్తము కావాలి. అతను పరిశుద్ధుడై ఉండాలి. ఆ పరిశుద్ధుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన కార్చిన రక్తములో దోషాలు కడుక్కుని, మరి మనుషులందరూ అబద్ధాలు ఆడుతారు. ఆ వ్యభిచారపు తలంపులు ఉంటాయి, వ్యభిచారపు ఆలోచనలు ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు అన్ని మనుషుల్లో ఉన్నాయి. ఇంత కల్మషం ఆత్మకు అంటుకుంది. అంచేత దేవుడేమో పరిశుద్ధుడు, ఆత్మేమో కల్మషంతో నింపబడింది. దేవుడికి మానవుడికి సమాధానం లేదు. అంచేత దేవుడు పరిశుద్ధుడిగా దిగొచ్చి యేసు ప్రభుని పేరు పెట్టుకుని అవతారం ఎత్తి లోకానికి దిగివచ్చి, అప్పుడు ఆయన కార్చిన రక్తములో మీ దోషాలు కడుక్కుంటే మీ హృదయంలోకి వస్తానంటున్నాడు ఆయన. మరి నేను పరిశుద్ధుడను, మీ హృదయమేమో పాపములతో నింపబడి ఉన్నాయి. నేను మీ హృదయంలోకి రావాలంటే నేను ఎలా రాగలను? నేను పరిశుద్ధుడను. అంచేత మీరు కడుక్కోండి, హృదయాలు కడుక్కోండి, నా రక్తంలో కడుక్కోండి, మీలోకి వస్తానన్నాడు. అప్పుడు ఆయన రక్తంలో మనం కడుక్కుంటే మనలోకి వస్తాడు ఆయన. అప్పుడు మన హృదయాలు కడిగి పవిత్రం చేస్తాడు. అందుకే వేదం చెప్పింది, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగ అంటాడు. సర్వ పాపములు పరిహరించబడాలంటే పరమాత్ముడు వచ్చి రక్తము చిందించాలన్నాడు. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగ అన్నాడు.
కనుక పరమాత్ముడు కార్చిన రక్తంలో హృదయాలు కడుక్కుంటే హృదయంలోకి వస్తాడు ఆయన హృదయంలోకి వస్తే ఒక ఆశీర్వాదం మనం పరిశుద్ధులను చేస్తాడు, రెండవ ఆశీర్వాదం ఆత్మను బ్రతికిస్తాడు, మూడో ఆశీర్వాదం పరలోకం ఇస్తాడు, నాలుగో ఆశీర్వాదం అగ్నిగుణం తప్పిస్తాడు. అన్ని ఆశీర్వాదాలే. ఆయన లోపలికి వస్తే వెలుగు వస్తుంది, జ్ఞానం ఇస్తాడు, దేవుని గురించిన జ్ఞానం ఇస్తాడు, యుగయుగాలు బ్రతికే నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆయన నిత్యము జీవించువాడు. ఆయన లోపలికి వస్తే మన ఆత్మకి నిత్య జీవాన్ని ఇస్తాడు, యుగయుగాలు బ్రతికే జీవాన్ని ఇస్తాడు ఆయన. అందుకే ఆయన లోపలికి తెచ్చుకోవాలి. ఆ కులం ఈ కులం అని లేదు, ఏ కులమైనా ఏ జాతి అయినా యేసు ప్రభువుని లోపలికి తెచ్చుకోవాలి. మార్త యేసు ప్రభు తన ఇంట చేర్చుకుని మేలు పొందుకుంది. అలా మనం కూడా యేసు ప్రభువుని మన ఇంట చేర్చుకుని మేలు పొందుకోవాలని తెలియచేస్తూ నా మాట ఇంతటితో ముగిస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని ఈ సమయంలో దేవుని దాసులు మన ప్రియులు మోహన్ రావు గారు ప్రార్థన చేస్తారు. మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గతించిన ప్రభువు దినము నుండి మరొక నూతన దినాన్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా తండ్రి. 2024 సంవత్సరము డిసెంబర్ నెల 14వ దినాన్ని మా యొక్క జీవితాలలో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేసి ఈ శ్రేష్టమైన సమయంలో నీ దాసులు మా ప్రియులు నైనా అంగరు శ్రీని గారి యొక్క కుటుంబాన్ని ప్రేమించి వారి తల్లిదండ్రులను ప్రేమించి నైనా శంకుస్థాపన చేయబడిన మొదలుకొని నేటి వరకు ఈ గృహాన్ని నిర్మించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. ఈరోజు నాయన దైవజనులను పిలిపించి సంఘ విశ్వాసులను పిలిపించి ఈ విధంగా మీ యొక్క నామంలో నాయన ప్రారంభిస్తున్నటువంటి గృహాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన ఈ గృహములో ఈ ప్రియులకు ఈ గృహాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి. మీ దైవ దీవెనలు మెండుగా కురిపించి కూడి వచ్చిన సంఘ ప్రియులను నాయన బంధువులను స్నేహితులను బిడ్డలందరినీ మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకున్నామని ఈ కార్యక్రమము నాయన ఈ ప్రతిష్ఠిత ప్రతి గదిని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ నామానికి మహిమకరంగా ఈ కార్యాన్ని జరిగించమని ఇచ్చిన వాతావరణాన్ని బట్టి మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ మాస్టర్ బెడ్రూమ్ కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ మాస్టర్ బెడ్రూమ్ను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. పగలస్తమాను ఉద్యోగరీత్యా ఆయా పనుల రీత్యా పగలస్తమాను కష్టపడి రాత్రిపూట విశ్రాంతి తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈ గదిలో వారు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు చక్కటి ఆరోగ్య క్షేమములు ఇచ్చి నీ కృపలో వారిని వర్ధిలింపచేయమని కోరుకుంటూ ఈ బెడ్రూమ్ను కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈ వచనాన్ని సమయంలో తమ్ముడు భూషణంగా చదివినిపిస్తారు. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చు. ఇప్పుడు మనకి చక్కటి గృహాలు ఇచ్చి చక్కటి గదులు ఇచ్చినప్పుడు ఏకాంతంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలు చేస్తూ ఉంటే ఆ ప్రార్థనలు మనకి ఎంతో కాపుదల. ప్రార్థన అపాయాల నుండి తప్పిస్తుంది, ప్రార్థన అనారోగ్యాల నుంచి తప్పిస్తుంది, ప్రార్థన కీడుల నుండి తప్పిస్తుంది, ప్రార్థన మన జీవితాలకి గొప్ప మేలు చేస్తుంది.
అంటే సృష్టికర్తకి మనకి సంబంధాన్ని కుదిర్చేది ప్రార్థనే. సృష్టికర్తని మనల్ని కలిపేది ప్రార్థన. ఏ కుటుంబంలో ప్రార్థన ఉంటుందో, ఏ వ్యక్తిలో ప్రార్థన ఉంటుందో నిజంగా అక్కడ దేవుని సహాయం మెండుగా వారికి కలుగుతుంది. అందుకనే దేవుడు మనకు చక్కటి గదులు ఇచ్చినప్పుడు ఏకాంతంగా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. మనుషుల కొరకు చేయాలి, మన కుటుంబాల కొరకు చేయాలి, అనేక ఆశీర్వాదముల కొరకు చేయాలి. అలా ప్రార్థించే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. కనుక ఆ విధంగా మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ఈ గదులు ఇచ్చినప్పుడు మంచిగా మనం అలాగున మంచి ప్రార్థనా వీరులుగా సిద్ధపడి ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక, ఈ కుటుంబస్తులకు అనుగ్రహించునుగాక. మంచిది, ప్రార్థన చేసుకుందాం అందరం. మీ శ్రేష్టమైన ఉన్నతమైన మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన, నీవు ఆయన సర్వశక్తి గల దేవుడవు నాయన ప్రభా. అనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నదని ప్రభా నీ లేఖనం సెలవిస్తుంది. ప్రభా, నీవు నాయన దేవుడవు నాయన, సృష్టికర్తవు. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ నామంలో దేవా ఈ యొక్క నాయన మరి గృహ ప్రవేశం చేయటానికి దేవా మీరిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాత్రమే కాదు నాయన, ఈ గది కొరకై నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నీవు ఆ ప్రార్థన చేయుటకు గదిలోనికి వెళ్ళినప్పుడు నీ తలుపు వేసుకుని రహస్యమందు ఉన్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినని అయా నీ లేఖనం సెలవిస్తుందని. కనుక ప్రభా మరి దేవా ఇదిగోనైనా మరి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో వారు నాయన నీతో నాయన సావాసం కలిగి ఉంటారని కూడా ఈ లేఖనం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశములు కలిగి ప్రభా విశ్రాంతి తీసుకునేటప్పుడు ప్రభా నాయన ఆనాడు దావీదు ఎలాగైతే ప్రభా తన మంచం మీద పడి ఉండి ప్రభా నిన్ను ధ్యానించినప్పుడు ప్రభువు మెదడు దొరుకున్నట్లుగా నాకు దొరుకుతుందని ప్రభా మరి ఎలా అయితే ప్రభా మరి దావీదు చెప్తూ వచ్చాడు, అలాంటి అనుభవానికి వీరికి ఇమ్మని ప్రార్థన చేస్తూ ఈ గదిని ప్రభా మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామం నా ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ బెడ్రూమ్ను కూడా మీ నామములో ప్రార్థన చేసి దీన్ని మీకు ప్రతిష్ఠిస్తున్నాం. ఈ గదుల్లో బిడ్డలు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు చక్కటి దేహ దారుఢ్యములు కలిగి, చక్కటి ఆరోగ్యములు కలిగి, సుఖశాంతులతో వర్ధిల్లినట్లుగా నీ అనుగ్రహం ఉంచమని నీ పాదశంలో ప్రార్థిస్తూ ఈ గదిని కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనోజావళికి నిబంధనను స్థిరముగా చేసి, నిబంధనను స్థిరముగా చేసి విరకము నల్లరా రేడుమ ప్రభువా. 63వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 63వ కీర్తన 4, 5 వచనాలు మనం చదువుకుందాం. ఈ వాక్య భాగాన్ని
మన ప్రియులు ఇస్సాకుడి శ్రీగా చదివిపిస్తారు. మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. చాలా ఈ అటు చూడండి. భక్త దావీదు అంటాడు, రాత్రి జాముల యందు నా మంచం మీదకి వెళ్ళి నేను పడుకునేటప్పుడు నిన్ను ధ్యానిస్తున్నప్పుడు, అంటే రాత్రి మాటలు పడగదికి వెళ్ళినప్పుడు కూడా దావీదు దేవుని స్మరిస్తున్నాడు. చూడండి, అతని తలంపులు, అతని ఆలోచనలు ఇప్పుడు కూడా దేవుని మీదే. పగలస్తమాను రాజ్య పరిపాలన చేయటం, అతను మహారాజు కదా, రాజ్య పరిపాలన చేయటం, ఎన్నో కార్యాలు ఎందుకు బిజీగా ఉండడం, మళ్ళీ రాత్రి అయ్యేసరికి ఆ రాత్రి జామున యందు తన మంచం మీద పడుకుని గదిలో దేవుని ధ్యానిస్తున్నప్పుడు ఆయనకి ఏం దొరికిందంటే, ఆ దేవుని గుర్చిన జ్ఞానము దొరికిందంట. ఆయనకి పరిశుద్ధ దేవుని గుర్చిన జ్ఞానం ఆయనకు దొరికింది. ఆయనకు దొరికినప్పుడు ఆయన హృదయం ఎలా సంతోషించిందంటే, ఆ క్రొవ్వు మెదడు మనకి దొరికినప్పుడు, అంటే ఈ తలకాయలు, తర్వాత ఈ తలకాయ మాంసాలు తింటాం కదా, చేప తలకాయ మాంసం, గొర్రెల మాంసం, మేకల తలకాయ మాంసాలు తిన్నప్పుడు, లేకపోతే మంచి రుచికరమైన ఆహార పదార్థాలు మనం తిన్నప్పుడు మన జిహ్వ ఎలా ఆనందిస్తుందో, అలా దేవుని జ్ఞానం మనకి దొరికినప్పుడు అంత ఆనందం కలుగుతుందట. అంటే దేంతో పోల్చి చెప్పాలనుకున్నాడంటే, మరి నాయనలారా, మీరు చేప మాంసం, ఆ తలకాయ మాంసం తిన్నప్పుడు మీరు ఎంత ఆనందిస్తారో, ఎంత సంతోషిస్తారో, నన్ను గూర్చిన జ్ఞానం మీకు దొరికినప్పుడు మీకు అంత తృప్తి కలుగుతుంది, అంత ఆనందం కలుగుతుంది అని చెప్పాడు. అప్పుడు హృదయము ఆనందముతో, తృప్తితో నింపబడినప్పుడు, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును కనుక, అక్కడ ఏమన్నాడంటే ఇంకా తర్వాత ఆయన చెప్పిన మాట, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము ఉత్సహించు పెదవులతో. అంటే దేవుని గురించిన జ్ఞానం ఎప్పుడైతే మనకు దొరికిందో హృదయములో సంతోషం, గొప్ప ఆనందం కలుగుతుంది. ఎందుకంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఈ విశ్వాన్నంతటిని మాట ద్వారా కలుగజేసిన గొప్ప దేవుడు, ఆ పరిశుద్ధుడు, మరణాన్ని జయించిన ఆ గొప్ప దేవుడు మన కళ్ళ ముందు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో మానవుడికి సంతోషంగా ఇంకేముంటుంది చెప్పండి? మానవ జాతి నాడు దేనికి భయపడుతుంది? మానవ జాతి నాడు దేనికి కలవరపడుతుంది? మరణానికి కదా. ఆ మరణమే తీసివేసిన దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, జీవన మరణాలు, జీవిక పరమార్థం ఏమిటో తెలియజేసే దేవుడే మనకు ప్రత్యక్షమైనప్పుడు మనకు ఆనందం కాదా? మరి ఆనందం కాదా? అది నీకు లేకుండా చేస్తానని చెప్పిన దేవుడు మనకు ప్రత్యక్షమైనప్పుడు మనకు ఆనందం కాదా? ఇదిగో నేను సకల మానవాళి రద్దు చేస్తున్నాను అని చెప్పి ప్రత్యక్షమైనప్పుడు మనకు ఆనందం కాదా? అది అలాంటి సృష్టికర్త మనకి ప్రత్యక్షమైనప్పుడు మనకు ఆనందం. ఆయనను గురించిన జ్ఞానం మనకు దొరికినప్పుడు మనకు ఆనందం, మనకి గొప్ప సంతోషం. అందుకనే అన్నాడు, నిన్ను గూర్చిన జ్ఞానము నాకు దొరికినప్పుడు నా హృదయము సంతోషంతో నింపబడిపోయి ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గానము చేయుచున్నది అన్నాడు. అందుకే దేవుని ఎరిగిన వారికి ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది. నేనున్నాను ఇక్కడ, సత్యనారాయణ గారు, పెద్దన్నయ్య గారు, వెంకటేశ్వరరావు గారు, నాకు హార్ట్ బలహీనత వచ్చింది కదా, రే మీరు పాస్టర్ గారు మీరు పాడు చేస్తున్నారా కూడా ఉండి, ఆయనకి స్టంట్ ఏం చేయండి రా, నేనంటే చాలా ఇష్టం ఆయనకి.
చాలాసార్లు సత్యనారాయణ గారు చెప్పారు, మీరు కూడా ఉండి ఏంటి స్టంట్ వేయించకుండా, ఆయనకి స్టంట్ వేయించిన ముందు ఆయన ఎన్నోసార్లు సత్యనారాయణ గారికి చెప్పడం, ఆయన నాకు చెప్పడం. నేనేం చేశానంటే మరి జాగ్రత్తగా మందులు వాడితే కవర్ అవుతుందని నేను నేర్చుకున్నాను, తెలుసుకున్నాను కనుక ఆయన చెప్పినప్పుడు సరేనా అంటాం, మందులు వాడాను. ఇవాళ నుంచి మీ ముందు ఉన్నానా లేదా, ధైర్యంగా మాట్లాడుతున్నానా లేదా? కారణం ఏంటనుకుంటున్నారు? దేవుడు నన్ను బాగు చేశాడు. అది దేవుడు నన్ను స్వస్థపరిచాడు, మందులు కాదు, దేవుడు నన్ను బాగు చేశాడు. ఇది కారణం. ఇవాళ నాకు ఎంతో ధైర్యం, ఎంతో సంతోషం. వస్తాయి బలహీనతలు, వస్తాయి, రావని కాదు, అనారోగ్యాలు వస్తాయి. ఎన్నొచ్చినా దేవుని గురించిన జ్ఞానము మనకి సంతోషాన్ని కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, గొప్ప సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ మాటే భక్తుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. అని ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడు? కాగా నా జీవిత కాలమంతయు, 6వ వచనములో, నా జీవిత కాలమంతయు నేను ఎలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. అది నా బ్రతుకు కాలమంతా నేను స్తుతిస్తానని చెప్పాడు. అలా చెప్పిన వాడు సామాన్యుడు కాదు, రాజు, 12 గోత్రాలకు రాజు, ఇశ్రాయేలు ప్రజలకు రాజు. ఇతను ఐశ్వర్యవంతుడు, వెండి బంగారు లెక్కలేవు అతనికి, ఐశ్వర్యవంతుడు. అలాంటి వ్యక్తి చెప్తున్నాడు ఈ మాట. కనుక ఇలాంటి చక్కటి గదులు మనకిచ్చినప్పుడు దేవుని గురించి మనం ఆలోచించాలని, ఆ జ్ఞానాన్ని పొందుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అలాంటి కృప ఈ కుటుంబస్తులకు దేవుడు అనుగ్రహించునుగాక. దయగల దేవా, దయాద్ర హృదయుడా, మీకు వందనములు, స్తోత్రములు. నాయన దేవుడు ప్రభా, మమ్ములను నాయన ప్రేమించి నాయన మా కొరకు ప్రాణం పెట్టి స్వామి మమ్ములను నాయన ఆయన తండ్రి మరి సన్నిధికి ప్రభా నిందారహితులంగా ఉండాలని స్వామి మా ఎడల కలిగిన వాంఛన బట్టి వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ నాయన మరి ప్రభా దేవా, నిన్ను ఏ రీతిలో స్తుతించాలో అయ్యా, మిమ్మల్ని ఏ రీతిలో ఘనపరచాలో ప్రభా, ఏ రీతిలో వివరించాలో నాయన తండ్రి తెలియని స్థితి నాయన. అంత గొప్ప దేవుడువ నీవు ప్రభా. మరి నాయన అంగర సుబ్బారావు గారిని సీతారామలక్ష్మి ప్రేమించి వారికి అనుగ్రహించిన కుమారుడు శ్రీనివాసును బట్టి ప్రేమించిన జీవిత భాగస్వామి మా ప్రియ కుమార్తె నాగలక్ష్మిని, వారికి ఇచ్చిన గర్భఫలాలు, అలాగే తమ్ముడు సత్యనారాయణ, వారిని ప్రేమించిన జీవిత భాగస్వామి పార్వతి, కుమారుడు శ్రీనివాసు, రామలక్ష్మి, ఎలానైనా మరి తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క గృహాన్ని ప్రభా ఈ రీతిలో నాయన నీ నామములో తండ్రి చక్కటి నీ యొక్క దైవ సేవకుల ద్వారా, పరిశుద్ధుల ద్వారా ఈ రీతిలో నాయన మరి చెయ్యాలి అని తలంపు వచ్చినప్పుడు నాయన నాన్నగారి దగ్గర నుంచి అన్నయ్యలు ఎవ్వరూ కూడా ఆటంకం పెట్టకుండా నాయన చక్కగా మీ ఇష్టం ఎలా అయినా బాధ లేదని ప్రభా మాకు ఇచ్చినటువంటి వారి ద్వారా మాపై దయ పుట్టించినందుకు నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ నీ నామానికి మహిమకరంగా జరిపించుకుంటున్నా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఇంతవరకు ఎంతో తోడుగా ఉన్నారు. ఇకను కూడా తోడుగా ఉండండి నాయన. బిడ్డ విషయంలో ప్రభా, మరి కుమారుడు విషయంలో నాయన, తమ్ముడి విషయంలో ప్రభా ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బలహీనతలు ఏమొచ్చినప్పటికీ నాయన మీరు ముందుండి స్వామి బిడ్డలను రక్షించుకొని ప్రభా మరి తండ్రి ఎంతవరకు భద్రపరుచుకున్న మీ అపారమైన ప్రేమను బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు స్తుతిస్తూ ఇగో నీ దాసులు, పరిశుద్ధులు నాయన, రక్త సంబంధులు, బంధువులు, మిత్రులతో నాయన ఈ గృహాన్ని గృహప్రవేశం చేస్తుండగా ఎందరికంటే ముందు ప్రభా మీరుండి నాయన మరి పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, ఆశీర్వదించి, దీవించి నాయన మరి చక్కగా జీవితాలు ఉండడానికి సహాయం చేయమని కోరుకుంటూ సమస్తాన్ని మీ దయగల స్థలాలకు అప్పగిస్తూ మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకే సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రతిష్ఠిస్తున్నాం. ఇందులో సిద్ధపరుస్తున్న ఆహార పదార్థాలు కుటుంబానికి ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఇవ్వండి. సమృద్ధి అయిన ఆహారము మా ప్రియులకి మీరు దయచేయమని కోరుకుంటూ ఈ వంటగదిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 24, 25 వచనాలు, ఈ వచనాలు చదువుకుందాం. మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము
నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపాను. అది భోజన పదార్థాలు సమృద్ధిగా ఇచ్చే దేవుడు ఆయన మనకి. చెప్పండి, ఎవరైనా భోజన పదార్థాలు మనకి సమృద్ధిగా ఇచ్చి చక్కటి ఆరోగ్యము క్షేమం ఇచ్చి మనల్ని కాపాడే దేవుడని మనం గుర్తుపెట్టుకోవాలి. అంచేత ఈ గదిలో సిద్ధపరుస్తున్న ఆహార పదార్థాలు ఎప్పుడు కూడా రుచికరంగా ఉండి చక్కటి దేహదారుణ్యం కలిగి చక్కటి ఆరోగ్యాలు కలిగి సుఖశాంతులు కలిగి వర్ధిల్లాలని ఈ వంటగది వరకు ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మీ ఘనమైన శాశ్వతమైన నామాన్ని బట్టి చెల్లించుకుంటున్నాం ప్రభువా. దృష్టి కలగజేసిన మహా గొప్ప తండ్రి నాయన ప్రభువా, ఇంతవరకు నాయన ఈ యొక్క నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానం అంతటిని బట్టి కూడా మీకు చెల్లించుకుంటున్నాం. మా ప్రియులు అంగర శ్రీని గారు ఆయన కుమార్తె నాయన నాగలక్ష్మిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అలాగే రవిరాజుని బట్టి, వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. వారి జీవితాల్లో నైనా మీరు చేస్తున్న మేలు ఉపకారముల కొరకై నాయన మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ప్రభువా, ఆనాడు నాయన తండ్రి నాయన ఇశ్రాయేలు ప్రజలకు నాయన సర్వసమృద్ధిగా నీవు ఆహార పదార్థములు దయచేసిన నాయన ప్రభువా, జనులను బట్టి కూడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి మీ సహాయం కొరకు వేడుకొంచున్నాము తండ్రి. దయవుంచి 128వ కీర్తన 4 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. ఏలాగు ఆశీర్వదించబడన్నాడు కదా. ఎలాగ ఆశీర్వదించబడతాడు? ఏలాగు ఆశీర్వదించబడును. ఎలాగ ఆశీర్వదించబడతాడు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన యందు నడుచు వారందరూ ధన్యులు, వారు దీవించబడతారు. ఎలా దీవించబడతారంటే నీ భార్య ఫలించు, నీ లోగిట ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది, పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. అంటే ఈ మాటలను గూఢార్థం ఏమిటంటే యేసు ప్రభు భూమి మీద శరీరధారిగా వచ్చి మానవుడిగా వచ్చి మనం ఎలాగైతే రక్తమాంసాల్లో ఉన్నామో ఆయన కూడా రక్తమాంసంలోకి వచ్చి ఆయన దేవుని అడుగుజాడలో నడిచాడు. ఆయన అంటున్నారా, దేవుని అడుగుజాడలో నడిచాడు కనుక ఆయన భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంది. ద్రాక్షావల్లి అంటే సంఘము. సంఘం ఏమైంది? మొట్టమొదటి యెరూషలేములో ప్రారంభమైన సంఘం ఈనాడు ఖండాంతరాల్లోకి వెళ్ళిపోయింది. అది ఎవరి ఆశీర్వాదం? అది. అలా మనం కూడా దేవుని అడుగుజాడలో నడిస్తే మనం కూడా వర్ధిల్లుతాం.
ఆయన భార్య వర్ధిల్లింది. ఖండాంతరాల్లోకి వెళ్ళిపోయింది క్రైస్తవ సంఘం. యెరూషలేములో 120 మందితో ప్రారంభమైన ఆయన భార్య అంటే సంఘము ఖండాంతరాల్లోకి వెళ్ళిపోయింది. అలా ఎందుకు దేవుడు దీవించాడంటే యేసు ప్రభు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాడు. ఈ సంఘాన్ని ఆర్పివేయాలి ఎన్నో దుష్టశక్తులు పనిచేసిన భూమి మీద. ఈ సంఘాన్ని ఆర్పాలనుకున్న వాళ్ళు అందరూ ఆరిపోయారు, కానీ సంఘం ఆరలా. నానాటికి విస్తరిస్తూనే వెళ్ళిపోయింది. ఇవాళకి ఆగలేదు, అది ఆగదు. దానికి శిరస్సు ఎవరంటే బలవంతుడైన దేవుడైన సృష్టికర్త యేసు ప్రభు. అది ఆగదు, ఆయన తీసుకుని వెళ్ళేంత వరకు ఆగదు అది. ఆ సంఘాన్ని ఆర్పాలని చూసిన వాళ్ళందరూ భూమి మీద చరిత్ర లేకుండా అయిపోయారు, చరిత్ర లేకుండా ఆరిపోయారు. కానీ సంఘము నానాటికి విస్తరించింది. అలాగున యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే అలా దీవించబడతామని వాక్యం చెబుతుంది. పిల్లలు ఎలా ఉంటారు? ఒలీవ మొక్కలు. అంటే భయంకరమైన జలప్రలయంలో ఒలీవ మొక్కలు ఎలా చావలేదో ఆయన పిల్లలకి ఇక చావు లేదు. శరీరాన్ని అంటే విడిచిపెట్టాలి, కానీ ఆయన పిల్లలకి చావు లేదు. అలా దీవించబడతారు, అలా ఆశీర్వదించబడతారు. కనుక ఈ గృహం, ఈ కుటుంబం అలా ఆశీర్వదించబడాలని, దీవించబడాలని దైవజనులుగా, పరిశుద్ధులుగా మనందరం కూడా ప్రార్థన చేస్తూ ఆ సకల ఆశీర్వచనములకు, సకల దీవెనలకు కారణభూతుడైన యేసు ప్రభు నామములో ఈ పై పోర్షన్ కూడా మనం ప్రతిష్ఠించి ఆయనకు అప్పగించుకుందాం. పైన వేసుకున్న ఈ పోర్షన్ కూడా ఈ స్టైర్ బిల్డింగ్ని మీ నామంలో ప్రార్థించి ప్రతిష్ఠ చేస్తున్నాం. నీ నామం ఎంతో గొప్పది, శక్తి కలిగింది. ఈ కుటుంబాలు ఈనాడు నీ నామాన్ని హత్తుకుని, జీవాధిపతిని హత్తుకుని ఈ కార్యాలు జరిగిస్తూ ఉండగా నీవు మాట్లాడుతున్నావు. ఈ సందర్భాన్ని నువ్వు తీసుకుని మాట్లాడుతున్నావు. నీ మాటలు వెదజల్లుతున్నావు. నా మాటలు వెల్లడియగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించునన్నావు. కనుక ఈ నూతన గృహప్రవేశ కార్యక్రమం సందర్భంగా నువ్వు మాట్లాడుతూ వస్తున్నావు, విత్తనాలు చల్లుతున్నావు. అవి హృదయ క్షేత్రాలలో పడి ఫలించినట్లుగా కార్యము చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ పై పోర్షన్ కూడా తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములతోడా అవి ఏ పరలోక దీవెనలు మిమ్మును నింపే మేలులతోడా అవి ఏ పరలోక దీవెనలు మీ పాపములను పరిహరించు ప్రభు, మీకు విమోచన తనయందే కలదు. మీ పాపములను పరిహరించు ప్రభు, మీకు విమోచన తనయందే కలదు. సాక్షుని కృప మహాదైశ్వర్యము, సాక్షుని కృప మహాదైశ్వర్యముతో సంతోషించోడి మీరు, సంతోషించోడి మీరు. మిమ్మును నింపే మేలులతోడ అవి ఏ పరలోక దీవెనలు మిమ్మును నింపే మేలులతోడ అవి ఏ పరలోక దీవెనలు. 127వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. 127వ కీర్తన మొదటి 2 వచనాలు మన సోదరులు మల్లికార్జున చదువుతారా? చదవండి.
ప్రాణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. చాలు ఆలోచించాలి. ప్రయాస వ్యర్థము అంటాడు. హృదయమైన ఇల్లును మనం కట్టుకోవాలంటే దేవుడే కట్టాలి. ఆ దేవుడు కడితేనే అది హృదయము ఆయనకి నివాసంగా మారుతుంది. ముఖ్యమైన మూలరాయిని పంపించాడు, మళ్ళీ తన బోధనిచ్చి మన హృదయాన్ని తనకి ఇల్లుగా ఆయన కట్టుకుంటున్నాడు. అంచేత దేవుడు ఇల్లు కడుతున్నాడు కనుక ఆయన చెప్పినట్లు మనం చేసినప్పుడు మన హృదయాలు ఆయనకి ఇల్లుగా మారి దేవుడు నివసించడానికి మరి మన హృదయాలు అనుకూలంగా ఉంటాయన్న వాస్తవాన్ని ఈ సందర్భంగా గుర్తించి మనం ఈ గది కొరకు, హాలు కొరకు మనం ప్రార్థన చేద్దాం. దైవించి అందరూ మోకరించగలిగితే అందరూ మోకరించండి. నిత్య జీవమును స్వాతంత్రించుకొని ప్రభుని సునందరూ స్వీకరించగలరు. నిత్య జీవమును స్వాతంత్రించుకొని ఆత్మవరమును పొంది పరిశుద్ధాత్మవరమును పొంది ఆత్మలో ఆనందించేదరు. దేవుని వాక్యములో నుండి ఒక భాగాన్ని మనం చదువుకుందాం. లేరా ఈ సమయంలో యోవేలు గ్రంథం తీసుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామా? పేజీ నెంబర్ 753 అండి. 2వ అధ్యాయం చదవండి. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, సమాజ కూటము పెద్దలను పిలువనంపుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయ బిడ్డలను తోడుకొని రండి. పెండు కుమార్ అంతఃపురములో నుండి, పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండు కుమార్తె గదిలో నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. సరే, పెళ్లి కుమార్తె గదిలో నుంచి రావాలి. కుమార్తెను ఎలా గదిలో సిద్ధం చేస్తుంది? మనం కూడా దేవుని ఏకాంతంగా ప్రార్థనతో మన లోపాలు ఏమున్నాయి, దేవుల్లో ఎక్కడ మనం బలహీనతలు కలిగి ఉన్నాం, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ మనం సరిగా హృదయ రావాలి. అలా మనం గదిలో దేవునికి తగిన వధువుగా సిద్ధపడాలి. అలా సిద్ధపడాలంటే ఏకాంత ప్రార్థన ఉండాలి. ఏకాంత ప్రార్థన అంటే గదిలో మనం పరీక్షించుకుంటాం. గది ఆ సత్యాన్ని మనకు నేర్పుతుంది. గది ఆ సత్యాన్ని మనకే నేర్పుతుంది. గది దేనికి సాదృశ్యంగా ఉందంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. పెళ్లి కుమార్తె గదిలో వరుణ్ణి పెళ్ళాడటానికి పెళ్లి కుమార్తె విడిది గదులు ఎలా సిద్ధపడుతుందో అలాగున ఈ గదిలో మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. సంఘం అనే గదిలో మనం నేర్చుకునే విషయాలు ఏకాంతంగా వ్యక్తిగతంగా ఎవరికి వారు తమ ఇంట్లో తమ గదుల్లో ఉండి పరిశీలించుకుంటూ వ్యక్తిగత ప్రార్థన చేస్తూ సిద్ధపడాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. అలాంటి జ్ఞానము ఇంటి వారికి దేవుడు కలిగించును గాక. ఆమేన్. మంచిది, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తాం. మహిమా ఘనతలకు పాత్రుడు ఒక తండ్రి, మహోన్నతుడా నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఎంత గొప్పవాడివి నాయనా. మానవుడు నిన్ను ఎరుగకపోతే నిత్య నరకాగ్ని గుండానికి వారసుడైన బ్రతుకులలోంచి మనోనేత్రము మోయబడి అంధకార స్థితిలో పడి ఉన్న వారిని నీవే వాని దగ్గరకు వచ్చి వానికి నీ పరిశుద్ధతను నేర్పి వారిని సిద్ధపాటు చేసి, అంత మాత్రమే కాదు నాయన, ఈ లోక జీవితంలో ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి
కావలసిన సమస్త వనరులు అనుగ్రహిస్తూ నైనా ఈ లోకములో క్షేమమిస్తూ, అంత మాత్రమే కాదు, అత్యంత మహిమతో కూడుకున్న నీ పరలోక రాజ్యానికి గదిలోంచి పిలుస్తున్నావు కదా. సంఘానికి సిద్ధపాటు చేసి ఇక్కడ మనిషి జ్ఞానము వదిలిపెట్టి పరసంబంధమైన పరలోక జ్ఞానాన్ని అందుకుని నైనా మరి వధువు ఏ గదిలోంచి పిలువబడుతుందో అలాగనే సంఘం అనే గదిలోంచి ఈ వధువు పిలువబడడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప జ్ఞాన వివేకములను ఐశ్వర్యమును బట్టి నాయన శిరస్సు వహిస్తూ నీ పరిశుద్ధ పాదముల పద్మములకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ప్రత్యేకమైన సమయంలో నాయన శ్రీను గారు మీరు జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో మీరు జరిగిస్తున్న ప్రతి మేలును బట్టి ఆయా సమయములలో మీరు అనుగ్రహిస్తూ ఆ కుటుంబానికి మీరు తోడయ్యున్నట్లు రుజువు చేసుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఇదిగో మరి నీ దాసుని చేత మీరు అనుగ్రహించిన ఈ గృహాన్ని నీ దాసులతోటి అలాగే పరిశుద్ధులతోటి అలాగే రక్త సంబంధాలు అందరి సమక్షంలో కూడా నీకు ప్రతిష్ఠ చేయించు ఉండగా ఈ గొప్ప మహోత్సవంలో తండ్రి అనేక సత్యాలు తెలియజేస్తూ వస్తున్నారు. అలాగనే మరి ఈ గదిని అయినా నీకు ప్రతిష్ఠిస్తూ ఉండగా పడక సమయంలో నిన్ను గూర్చిన ఆలోచన గ్రహించి తండ్రి నీకు సమీపస్తులు అవ్వడం, నీకు దూరస్తులుగా కాదు, నీకు అతి సమీపస్తులుగా అవ్వడానికి పరసంబంధమైన వివేకములతో ఈ గదిలో పడుకున్నప్పుడు ఆనాడు మా పితరుడైన దావీదు అనుకునేటట్లుగా నిన్ను ప్రార్థించినట్లుగా క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నైనా నీ ధర్మశాస్త్రాన్ని ఆయనకు అనుగ్రహించినట్లు నైనా ఈ తరంలో ఈ కుటుంబంలో శ్రీ నైనా ఈ గదిలో మరి నిద్రిస్తున్న విశ్రాంతి తీసుకుంటున్న వారికి కూడా నీవు అనుగ్రహించి నీవు పిలిచినప్పుడు సిద్ధపడలాగిన సహాయం చేయమని మా ప్రభువును మనుషులు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి, ఈ బెడ్రూమ్ను కూడా మీ నామంలో మరి ప్రార్థిస్తున్నాం. ఇందులో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు గొప్ప దీవెన వారికి దయచేయమని, చక్కటి ఆరోగ్య క్షేమములు మీరు దయచేయమని కోరుకుంటూ ఈ బెడ్రూమ్ను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. బలపరసని గుమ్మముల్ మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగనుంచుము. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగనుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మన తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకుందాం. 4-5 వచనాలు స్త్రీనే చదవండి. గారు శ్రీను, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఇప్పుడు ఇంతవరకు మనం ఈ గృహం అంతా చక్కగా తిరుగుతూ మనం ఏం చేస్తున్నాం? ప్రార్థనలు చేస్తున్నాం, వాక్య భాగాలు చదువుతున్నాం. కొత్త ఇల్లు కనుక, కొత్త గృహం కనుక మనం తిరిగి ప్రతి గదిలోకి వెళుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్య భాగాలు చదువుతున్నాం. ఇలా ఎందుకు చేస్తున్నాం అంటే పవిత్రమైన వాక్యం చదవడం ద్వారా, రెండు యేసు ప్రభు రక్తములో కడగబడి మనం పరిశుద్ధులం అయ్యాం కనుక పరిశుద్ధ దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం కనుక ఆ విధంగా చేయటం ద్వారా ఇది పవిత్రపరచబడుతుంది. ప్రతి గదిలో వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా చేయడం ద్వారా గృహం అంతా పవిత్రపరచబడి
ఇందులో నివసిస్తున్న బిడలకు చక్కటి క్షేమం దేవుడు అనుగ్రహిస్తాడు అన్న ఆలోచనతో వాక్యాన్ని అనుసరించి మనం ఈ కార్యాన్ని చేస్తున్నాం. కనుక ఈ కుటుంబానికి దేవుడు అలాంటి క్షేమము, అటువంటి ఆశీర్వాదాలు దేవుడి కుటుంబానికి సమృద్ధిగా దేవుడు అనుగ్రహించును గాక. మంచి అనుగ్రహించిన ఈ నూతన గృహాన్ని బట్టి మీ పరిశుద్ధ పాదపద్మములకు వందనాలు, స్తోత్రాలు. తిమోతిలో చెప్పినట్లుగా ప్రార్థన వలనను వాక్యము వలనను అది పవిత్రపరచబడుచున్నది. లోకములో ఏది ఎలాంటిదైనా కేవలము నీ ప్రార్థన, నీ నామములో చేసిన ప్రార్థన, నీ నోట నుండి వచ్చిన వాక్కులు పవిత్రపరచి మానవునికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మార్చగలిగిన శక్తి సంపన్నుడవు, దయగలిగిన దేవుడవు. ప్రభువా మీకు వందనాలు. ఇంత చక్కని గృహాన్ని వారికి మీరు అనుగ్రహిస్తూ వచ్చారు. దీన్ని సంపాదించుకోవడానికి, చక్కని ఇల్లు కట్టుకోవడానికి మీరు వీలు కలిగించారు. చిన్న వయసులో ఆయన ఈ చక్కని గృహాన్ని నిర్మించుకోవడానికి మీరే చక్కని అవకాశాన్ని భూమి మీద వారికి కల్పించారు. ఆయన ఇది నీ దయ, ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి అని సెలవిచ్చారు. ఒక ఇల్లు కట్టుకోవడానికి వారికి మీ అపారమైన కృప వారి మీద ఉంచారు. చిన్నప్పుడే, చిన్న ప్రాయములో ఈ గొప్ప అనుభవాన్ని వారికి మీరు అనుగ్రహిస్తూ వచ్చారు. ఆయన సంవత్సరం కాలం పాటు ఇక్కడే ఉండి పునాదుల కాడ్నుంచి, మూలరాయి కాడ్నుంచి ఇదిగో ఈ యొక్క ఓపెనింగ్ వరకు ఎన్నో అనుభవాలు ఇల్లు కట్టడానికి. అలాగే మా హృదయము ఇల్లు గనుక మేము కూడా ఎంతో కష్టపడి ప్రారంభము నుండి మా ఆత్మని ఎదుకు చేర్చబడేంత వరకు ఎంతో ఉన్నతంగా ఇల్లు కట్టుకోవాలి. ఆ వ్యక్తిగత అనుభవ జ్ఞానం వారికి ఇల్లు కట్టే అనుభవంలో నేర్పించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇందులో నివసిస్తున్నప్పుడు ఆయుర ఆరోగ్య క్షేమైశ్వర్యములతో మీరు బిడ్డలను దీవించమని కోరుతూ ప్రార్థిస్తూ ఇంతవరకు సహాయపడ్డారు. మిగిలిన కార్యక్రమం కూడా మీ నామ మహిమార్థమే జరిగించుకోమని ప్రార్థిస్తూ, నీ సేవకుని ద్వారా ఈ కార్యక్రమాన్ని ఎంత అందంగా జరిగిస్తున్నారు దీవెనకరంగా, అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థించి ఈ గదిని కూడా ప్రతిష్ఠించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, ఈ వంట గదిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఇందులో సిద్ధపరుస్తున్న ఆహార పదార్థాలు కుటుంబానికి దీవెనకరంగా మీరు ఇవ్వండి. సమృద్ధి అయిన ఆహారం వారికి ఇచ్చి చక్కటి ఆరోగ్యక్షేమం ఇచ్చి నీ కృపలో వారిని వర్ధిల్లింపచేయమని కోరుకుంటూ ఈ వంటగదిని కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. అది నరుల హృదయాన్ని బలపరిచి ఆహారం ఇచ్చేవాడు ఆయనే. మనకి కూర మొక్కలు అనుగ్రహించేవాడు ఆయనే. పశువులకు ఆహారం ఇచ్చేవాడు ఆయనే. సమస్త సృష్టికి జీవాధారకుడు, సమస్త సృష్టికైన పోషణాధారం. అలాంటి ప్రభు ఈ కుటుంబానికి చక్కగా ఆహార పదార్థాలు సమృద్ధిగా దయచేయాలని ఈ వంటగది గురించి కూడా, ఈ కుటుంబస్తుల గురించి కూడా మనం ప్రార్థనలో జ్ఞాపం చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకునండి, ప్రార్థించుకుందాం. ఉన్నతమైన నామమును బట్టి నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నాయన గొప్ప దేవుడు తండ్రి, నాయన ప్రభువ, మరి నాయన కుమారుని శ్రీనుని జ్ఞాపకం చేసుకుని ప్రభువ, అలాగే నాగలక్ష్మి జ్ఞాపకం చేసుకుని
నాయన ఇంత మంచి గృహము నాయన బిడ్డలకు అనుగ్రహిస్తూ వచ్చావు దేవా, అందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ప్రతి వస్తువు ప్రభువా నీ కృపయ తండ్రి, నీ దయ్యేది కదా దేవా. నాయన ప్రభువా ఇదిగో తండ్రి కిచెన్ రూమ్ని నాయన ప్రభువా ప్రతిష్ఠించి ఉండగా ప్రభువా నాయన బిడ్డను హస్తాలను నాయన దీవించండి, ఆశీర్వదించండి. నాయన భోజనం పదార్థములను ప్రభువా బిడ్డ చేస్తూ ఉండగా తినుడి ద్వారా నూతన బలాన్ని శక్తిని అనుగ్రహించి ప్రభువా నాయన మా జీవిత దినాలన్నీ ప్రభువా నీ కొరకై నాయన బ్రతకగలిగే శక్తిని సామర్థ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభువా నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి నీ సహాయం కొరకు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, ఇంతవరకు నూతన గృహప్రవేశ కార్యక్రమం, ప్రతిష్ట కార్యక్రమం పూర్తయింది.